తన బస్సు యాత్రలో కాంగ్రెస్ బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని రామగుండం రోడ్ షోలో విమర్శించారు. బీఆర్ఎస్ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మరోవైపు మోదీ హయాంలో రూపాయి విలువ దిగజారిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 84 రూపాయలకు దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. మోదీ హయాంలో దేశం నాశనమవుతోందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదని విచక్షణతో ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ గెలుస్తోంది అని గులాబీ బాస్ పేర్కొన్నారు. కాగా తన ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం ముగియటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు. రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా